హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్లో లెవెల్ 11 ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఒకవేళ జేఎంఎన్స్ కానీ ఈఏపీ సెట్ కానీ కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి ఈజీగా అడగాలనుకుంటే లెవెల్ 11 ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్ దెన్ జెడ్ బార్ బై జెడ్ ఆల్సో లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్ ఇఫ్ అన్నారు. అంటే కండిషన్ ఏ కండిషన్లో మనకి జెడ్ బార్ బై జెడ్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది అన్నారు. నార్మల్గా థర్డ్ క్వాడ్రంట్లో మనకి రెండు నెగిటివ్ ఉంటాయి. అంటే ఇది ఎక్స్ అనేది లెస్ దెన్ 0 ఉంటుంది, వై అనేది లెస్ దెన్ 0 ఉంటుంది. మనకి మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే లెస్ దెన్ 0 ఉండేవి ఆప్షన్స్ ఏంటంటే సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అనేది లెస్ దెన్ 0 ఉన్నాయి. మిగతావన్నీ గ్రేటర్ దెన్ 0, ఫస్ట్ టు ఫోర్త్ అనేది. సో ఫస్ట్ టు ఫోర్త్ ఆప్షన్స్ అనేవి అయ్యే అవకాశం లేదు, ఈ రెండిట్లో ఉంటుంది. మళ్ళీ ఇంటర్నల్గా చూసుకుంటే ఎక్స్ లెస్ దెన్ వై, వై లెస్ దెన్ ఎక్స్. సో ఈ రెండిట్లో మనం ఇప్పుడు చెక్ చేయాలి అది ఏదైంటుంది అని. సో ఫస్ట్ చూద్దాం ఆన్సర్ ఎట్లా. ఇది జెడ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఐవై కదా వాళ్ళు ఉండేది. మనకి థర్డ్ క్వాడ్రంట్లో ఉందంటే ఎక్స్ లెస్ దెన్ 0 అయిండాల, వై లెస్ దెన్ 0 అయిండాల, రెండు నెగిటివ్ అయిండాల పాయింట్స్ అనేటివి. ఓకే, వాళ్ళు ఏమన్నారు, జెడ్ బార్ బై జెడ్ అనేది థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది కాబట్టి దాని యొక్క వాల్యూ ఏమవుతుంది అన్నారు. సో ఇప్పుడు మల్టిప్లై అండ్ డివైడ్ బై జెడ్ బార్ చేద్దాం రెండు పక్కల. అప్పుడు మనకి ఏమొస్తుంది, మాడ్ జెడ్ స్క్వేర్ వస్తుంది. అంటే జెడ్ ఇంటూ జెడ్ బార్ అంటే మాడ్ జెడ్ స్క్వేర్. పైన చూసుకున్నట్లయితే జెడ్ బార్ హోల్ స్క్వేర్ అవుతుంది. జెడ్ బార్ అంటే ఏంది, ఎక్స్ మైనస్ ఐవై హోల్ స్క్వేర్ డివైడ్ బై మాడ్ జెడ్ అంటే √(x² + y² కదా, దాని యొక్క స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. పైన చూసుకున్నట్లయితే మనకి x² - y² డివైడ్ బై x² + y² మైనస్ i టైమ్స్ ఆఫ్ 2xy/x² + y². మనకి ఫైనల్గా ఇది వస్తుంది అనమాట దీన్ని చేస్తే. ఇప్పుడు దీంట్లో ఇదంతా ఒక టర్ము, ఇది ఒక టర్మ్, ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ అనమాట. సో ఇది లెస్ దెన్ 0 అయిండల్లా, ఇది లెస్ దెన్ 0 అయిండల్లా. థర్డ్ కోఆర్డినేట్లో అదే కదా మనకు కావాల్సినది, ఫస్ట్ పార్ట్ లెస్ దెన్ 0, సెకండ్ పార్ట్ లెస్ దెన్ 0. సో x² - y² డివైడ్ బై x² + y² లెస్ దెన్ 0, మైనస్ 2xy డివైడ్ బై x² + y² లెస్ దెన్ 0 ఫర్ థర్డ్ క్వాడ్రంట్. ఓకే, x² - y² లెస్ దెన్ 0 అని ఇట్లా రాసుకుంటాము. x + y ఇంటూ x - y లెస్ దెన్ 0, దీన్ని ఈ విధంగా రాసుకోవచ్చు. a² - b² అనే ఫార్ములా ఉంది కదా, a + b ఇంటూ a - b రాసుకోవచ్చు. ఇంకోటి ఇది చూద్దాం, మైనస్ 2xy లెస్ దెన్ 0, xy గ్రేటర్ దెన్ 0. రెండు పక్కల మైనస్తో మల్టిప్లై చేస్తే సైన్ మారిపోతుంది అనమాట. మనకు తెలిసింది ఎక్స్ అనేది నెగిటివ్, వై అనేది నెగిటివ్. సో రెండు నెగిటివ్ ఇంటూ నెగిటివ్ చేస్తే మనకి ఏమొస్తుంది, పాజిటివ్ వస్తుంది. సో పాజిటివ్ కాబట్టి గ్రేటర్ దెన్ 0 వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై లెస్ దెన్ 0 అన్నారు. సో ఒకటి నెగిటివ్ అయిండల్లా, ఇంకొకటి పాజిటివ్ అయిండల్లా. మనకి ఏమేమి తెలుసు, ఎక్స్ అనేది నెగిటివ్ తెలుసు, వై అనేది నెగిటివ్ తెలుసు. ఈ రెండు నెగిటివ్ ప్లస్లు చేసినా కూడా మనకి నెగిటివే అయ్యేది. సో ఇది నెగిటివ్ టర్మ్ అని పక్కన పెడతాం. ఎక్స్ ప్లస్ వై లెస్ దెన్ 0. ఇది ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ మైనస్ వై అనేది పాజిటివ్ టర్మ్. ఎట్లా అంటే ఇక్కడ ఎక్స్ అనేది నెగిటివ్ టర్ము, ఇది వై అనేది నెగిటివ్ టర్మ్, ఇది నెగిటివ్ కదా. సో ఇది కూడా నెగిటివే, మైనస్ అనేది మైనస్ ఇంటూ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ మనకి పాజిటివ్ కదా అయ్యేది. సో ఇది పాజిటివ్ టర్మ్ అవుతుంది గ్రేటర్ దెన్ 0. ఇప్పుడు ఇది నెగిటివ్ అయ్యి మొత్తం ఈ టర్మ్ మనకి నెగిటివ్ అయితే మనకి గ్రేటర్ దెన్ 0 వస్తుంది. దీనికి వచ్చింది కదా, రెండు నెగిటివ్ టర్మ్స్ ఇంటూ చేస్తే గ్రేటర్ దెన్ 0. సో ఇది దానికోసం ఇది నెగిటివ్ అయి ఉంటుంది, ఇది పాజిటివ్ అయి ఉంటుంది. సో అప్పుడే మనకి లెస్ దెన్ 0 వస్తుంది. రెండు నెగిటివ్ అయితే గ్రేటర్ దెన్ 0 వస్తుంది, అట్లా రాలే కదా. సో ఎక్స్ మైనస్ వై గ్రేటర్ దెన్ 0 అంటాము, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అనమాట. ఇది ఆప్షన్స్లో ఎక్కడుంది, డైరెక్ట్గా ఇలా ఆప్షన్స్లో కూడా మనకి ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ వై అయిండల్లా. అది ఈ రెండు ఆప్షన్స్ కదా మనం అనుకోండి. సో ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ వై ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ లెస్ దెన్ వై ఉంది. సో వై లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 0. సో 0 అనేది ఎక్స్కి వైకి రెండిటికి ఎక్స్ అనేది లెస్ దెన్ 0, వై అనేది లెస్ దెన్ 0. సో మనకి 0 అనేది ఇక్కడ పెట్టుకుంటాం, వై లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 0. ఇది మనకు ఆన్సర్. దెర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Please support me by like, share and subscribe our channel.